ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. అయితే ఈ రోజుల్లో మనము కాన్సెప్ట్ గురించి వింటున్నాం కదా. ఎక్కువ ఏంటంటే వేస్ట్ టు బెస్ట్, అంటే వ్యర్థాన్ని కూడా ఎలా ఉత్తమంగా మార్చుకోవాలి, సమర్థవంతంగా మార్చుకోవాలనే కాన్సెప్ట్ గురించి ఈ రోజుల్లో ఎక్కువ మనం వింటున్నాం. చూడండి, మనం యూట్యూబ్లో టీవీ ఛానల్స్లో చూపిస్తారు వేస్ట్ పేపర్లు, వాడి పడేసిన వస్తువులు, మళ్ళీ పాత బట్టలు, వాటన్నిటిని ఉపయోగించి మంచి మంచి ఇంటి డెకరేషన్ ఐటమ్స్, మన డైలీ లైఫ్లో యూజ్ చేసుకునే ఐటమ్స్ ఎన్నో తయారు చేస్తున్నారు. అంటే వేస్ట్ టు బెస్ట్ అనే థీమ్తో లైఫ్లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వేస్ట్ మెటీరియల్ని కూడా మంచిగా లైఫ్లో ఉపయోగించుకుని దాంతో కూడా సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, మరి మొక్కలకి మనం ఏం వేస్తాం? ఇంట్లో మనం ఏదైతే కూరగాయలు పాడైపోయినాయో లేకపోతే ఫ్రూట్స్ తింటాం, వాటి తొక్కలు వాటన్నిటితో ఏం చేస్తాం? కంపోస్ట్ ఎరువు చేసి మొక్కలకి వాడుకుంటాం. అప్పుడు ఆ మొక్కలకి ఆ ఎరువు ఏమవుతుందంటే వేస్ట్ మెటీరియల్. ఆ వేస్ట్ మెటీరియల్లే మొక్కలకి బలాన్ని ఇచ్చి మనకి నాణ్యమైన పళ్ళు, ఫలాలు, ఇంకా కూరగాయలు ఇవన్నీ పండించుకుంటున్నారు. అంటే మనము ఈ విషయాలపైన చాలా శ్రద్ధ పెడతాం ఈ రోజుల్లో. అంటే వేస్ట్ని ఎలా బెస్ట్ చేసుకుని మన లైఫ్లో ఎలా ఉపయోగించుకోవాలి అని. అసలు వేస్ట్ అంటే ఏంటి? వేస్ట్ అంటే అనవసరంగా, వ్యర్థం, అనవసరంగా వాడడము, అంటే అవసరానికి మించి వాడడము, అంటే వస్తువులను పనికి రాకుండా అలా వేస్ట్ చేయొద్దు అని అంటారు. అయితే మరి వేస్ట్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? మనం జనరల్గా ఏం చెప్తాము? కరెంటు వేస్ట్ చేయొద్దు, నీళ్లు వేస్ట్ చేయొద్దు, ఫుడ్ మెటీరియల్, ధనాన్ని, ఇవన్నీ వేస్ట్ చేయొద్దని అటెన్షన్ పెడతారు. కరెంట్ వేస్ట్ చేయొద్దని ఎప్పటికప్పుడు మనము స్విచ్చెస్ ఆఫ్ చేస్తాము. నీళ్లు వేస్ట్ చేయొద్దని ట్యాప్స్ క్లోజ్ చేయడము, నీళ్లు రాకుండా చూసుకోవడము, అలా అంటే ప్రాకృతిక వనరులు ఇవన్నీ స్థూలంగా మనకు కనిపించే వాటిని వేస్ట్ చేయొద్దని మనం అటెన్షన్ పెడతాం. కానీ అన్నిటికంటే విలువైనది ఏంటంటే మానవ జీవితం. మరి ఈ మానవ జీవితాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? ఏం చెప్తారు? అన్ని యోనుల కంటే సర్వశ్రేష్టమైనది మానవ జన్మ. ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి అంటారు. మరి సార్థకం చేసుకోవాలంటే మానవ జన్మ అంటే మనిషి జన్మలు ఏంటి? సమయం, శ్వాస, సంకల్పం అన్నీ వస్తాయి. అంటే మనిషి జన్మని సఫలం చేసుకోవడం అంటే సమయాన్ని, శ్వాసని, సంకల్పాన్ని అన్నిటినీ సఫలం చేసుకోవడం అని అర్థం. వీటన్నిటిని మనం ఏం చేయాలి? వేస్ట్గా కాకుండా, అంటే మన సమయాన్ని, మన సంకల్పాల్ని, మన శ్వాసని, మన ఆలోచనల్ని ఏది వేస్ట్ కాకుండా మనం ఎంత బెస్ట్ చేసుకుంటామో వీటిపైన కూడా మనం అటెన్షన్ పెట్టాలి. అంటే స్థూలంగా వస్తువులపైన కరెంటు, వాటరు, ఇంట్లో ఏమైనా వాడి పడేసిన వస్తువులు ఉంటే వీటిని ఎలా మనము బెస్ట్ చేసుకోవాలి, వీటితో మనం ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నాం. కానీ వాటితో అవి ఉపయోగించుకుని, అంటే ఈ వస్తువులు వీటిని వేస్ట్ నుంచి బెస్ట్ చేసి లైఫ్లో ఎంతో సక్సెస్ అవుతున్నారు, ఎన్నో సంపాదిస్తున్నారు. దాంతో పాటు మన సంకల్పాలు, సమయాన్ని కూడా మనం వేస్ట్ కాకుండా బెస్ట్ చేస్తే మన జీవితం మనకే కాదు ఎంతో మందికి ఉపయోగపడుతుంది, ఎంతో మందికి దారి చూపిస్తుంది. మన లైఫ్లో రియల్గా సక్సెస్ఫుల్ అవుతాం. అంటే మానవ జీవితం ఎంత విలువైందంటే మనం ఎలా దాన్ని వాడుకుంటామో దాని విలువ అలా పెరుగుతుంది. అయితే ఒకసారి గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళి అడుగుతాడంట, మహాత్మా, అసలు జీవితం విలువేంటి, అసలు జీవితం ఏంటి అని అడుగుతాడంట. అయితే గౌతమ్ బుద్ధుడు ఏం చేస్తాడంటే ఆయనకి ఒక అందమైన రంగురాయి ఇచ్చి, నువ్వు బజార్కి వెళ్ళి దీని ఎంత వాల్యూ అని అడిగి తెలుసుకుని రా అని చెప్తాడు. తను బజార్కి వెళ్ళి ఒక పళ్ళమ్మ ఆయనకి రాయి చూపించి దీని వాల్యూ ఎంత ఉంటుందంటే, సరే నేను ఈ రాయి బాగుంది, అందంగా, దీన్ని తీసుకుని నీకు ఒక 10 సంత్రాలు ఇస్తాను, 10 కమలాలు ఇస్తానని చెప్తాడంట. అయితే ఆయన అదే మాట వచ్చి బుద్ధుడికి చెప్తాడనమాట. ఈ రాయి తీసుకుని ఈ పళ్ళు వ్యాపారం ఏం చేస్తాడంటే 10 ఇస్తా అన్నాడు కమలాలు దీనికి అని చెప్తాడు. సరే, మరి ఇది తీసుకుని ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. మార్కెట్కి వెళ్ళి ఒక వ్యాపారికి చూపిస్తే ఆ వ్యాపారి ఏం చూస్తాడంటే, ఈ రాయి కొంచెం వాల్యుబుల్గా, అందంగా కనిపిస్తుంది, దీనికి నేను ఇంత 1000-2000 ఇస్తాను, ఇది నాకు ఇవ్వు, నా దగ్గర పెట్టుకుంటా అని చెప్తాడు. అయితే శిష్యుడు వచ్చి మళ్ళీ బుద్ధుడికి చెప్తాడనమాట, ఇలా ఇంత ఇస్తా అన్నారని చెప్తాడు. మళ్ళీ దీన్ని చెప్తాడు. ఆ బుద్ధుడు ఏంటంటే శిష్యుడికి, నువ్వు ఇదే రాయిని ఒక డైమండ్, వజ్రాల వ్యాపారి దగ్గర తీసుకెళ్ళు అని చెప్తాడు.
అప్పుడు వజ్రాల వ్యాపారి దగ్గర తీసుకెళ్ళి ఆ రాయిని చూపిస్తే ఆ వజ్రాల వ్యాపారి దాన్ని గుర్తిస్తాడు అనమాట, అది ఎంత వాల్యుబుల్ డైమండ్ అని. ఆయన ఏమంటాడంటే దీన్ని నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను, ఇది చాలా 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 విలువైన డైమండ్ అని చెప్తాడనమాట. అదే విషయాన్ని శిష్యుడు బుద్ధుడికి చెప్తాడు, ఇది చాలా చాలా విలువైందంట అని చెప్తాడనమాట. జీవితం విలువ కూడా అంతే. ఎవరు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారో, అంటే మన మానవ జన్మ ఎంత విలువైందో ఎంత మనం అర్థం చేసుకుంటామో దాన్ని బట్టి దీని విలువ పెరుగుతుంది అని చెప్తాడు. చూడండి, విలువ తెలియన పళ్ళ వ్యాపారి ఏమన్నాడు, 10 సంత్రాలు ఇస్తాను అన్నాడు. తర్వాత ఇంకొక ఆయన 1000-2000 ఇస్తా అన్నాడు. ఇంకొక ఆయన విలువ తెలిసిన ఆయన ఎంత చెప్పాడు, ఎంతైనా ఇచ్చి నేను దీన్ని తీసుకుంటాను అని చెప్పాడు. అలాగే మన జీవితంలో కూడా మనం సమయం, శ్వాస, సంకల్పం ఎంత వేస్ట్ నుంచి బెస్ట్ చేసుకుంటామో అప్పుడు మన జీవితం యొక్క వాల్యూ కూడా అంత పెరుగుతూనే ఉంటుంది. అంటే ఎవరి జీవితం విలువ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, ఎవరి చేతుల్లోనే ఉండదు. మన జీవితాన్ని మనం వాల్యుబుల్గా చేసుకోవాలంటే అది ఎవరి చేతుల్లో ఉంది, మన చేతుల్లోనే ఉంది. అందుకే మనం స్థూలమైన విషయాలతో పాటు సూక్ష్మమైన విషయాలపైన కూడా శ్రద్ధ వహించి దేన్ని వేస్ట్ కాకుండా మంచి మార్గంలో సద్వినియోగం చేసుకుంటే ఆ సమయము, ఆ సంకల్పం అనేది మన జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ ప్రపంచానికి మార్గదర్శనం కూడా చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చిన్నప్పుడు ఏం తెలియదు, వాళ్ళకి అన్నీ మనమే నేర్పించాలి. ఆ చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి ఏంటి, డబ్బు ఏదంటే అది ఇచ్చి ఎలా అంటే అలా ఇస్తే వాళ్ళకి ఆ డబ్బు వాల్యూ తెలియదు. డబ్బు వాల్యూ తెలియకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఎలా అన్నా వేస్ట్ చేస్తారు. అవసరమైన వాటిని, అనవసరమైన వాటిని, ఇది కావాలని అది కావాలని, ఉన్నా కానీ ఇంకా కొన్ని, అలా విలువ తెలియనప్పుడు ఏమవుతుంది, వేస్టేజ్ అయిపోతుంది. అందుకే మనం చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే చదువుతో పాటు సంబంధాల విలువ, సమయం విలువ, డబ్బు విలువ అన్నీ వాళ్ళకి నేర్పిస్తే వాటిని వేస్ట్ కాకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం నేర్చుకుంటారు. లేదు వాటి విలువ తెలియదు అనుకోండి, ఎలా అంటే అలా ఖర్చు పెట్టడం నేర్చుకున్నారనుకోండి, లైఫ్లో వాళ్ళు పెరిగే కొద్ది అదే అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారిన తర్వాత మనం ఏమీ చేయలేం, వాళ్ళకి ఎన్ని చెప్పినా అప్పుడు అర్థం కాదు. అందుకే పేరెంట్స్, తల్లిదండ్రులు కొంచెం టైం తీసుకుని పిల్లలకి అన్ని సమయము, సంబంధాలు, ఎలా మనం డబ్బులు ఎంత కష్టపడితే సంపాదిస్తాము, వాటిని ఎలా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఏదైనా వస్తువు, సమయమైనా ధనమైనా ఏదైనా మనం వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకుంటే అది సమయానికి మనకు ఉపయోగపడుతుంది. లేకపోతే ఆ టైంకి అది దొరకక మనం చాలా బాధపడాల్సి ఉంటుంది. అందుకనే అన్ని విషయాల్లో మనం ఎలా కరెంటు, నీళ్లు వీటి మీద అటెన్షన్ పెడుతున్నామో దాంతోపాటు సమయం, శ్వాస, సంకల్పము, మన దగ్గర ఉన్న శక్తులు అన్నిటి మీద కూడా మనకు అటెన్షన్ పెట్టాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఏదైనా చిన్న విషయం జరిగింది, దాని గురించి మనం ఎంత ఆలోచించాలో అంత ఆలోచించాలి. ఇప్పుడు అన్నిటికంటే ఫ్రీ ఏం దొరుకుతాయంటే ఆలోచనలు. దాన్ని కొనే పని ఉండదు, ఆటోమేటిక్గా మన ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి. దేని గురించి ఎంతైనా ఆలోచిస్తాం, కానీ వాటిని కూడా ఖర్చు పెడుతూ వెళ్తే ఏమవుతుందంటే దాంతో పాటు మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి. ఎంత వేస్ట్ చేస్తామో అంత నష్టపోతాం. వేస్ట్ చేయడం ఈజీనే, కానీ దాన్ని సరిచేయడం చాలా కష్టం అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే అతిగా ఆలోచించి డిప్రెషన్లో వెళ్ళిపోయామనుకోండి, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలా ఖర్చు అవుతుంది. అంటే వేస్టేజ్ మన మీద మనం శ్రద్ధ పెట్టకుండా దేన్నన్నా వ్యర్థంగా పోగొడుతూ ఉంటే ఆ నష్టం ఎవరికి వస్తుంది, మనకే వస్తుంది. చూడండి, ప్రాకృతిక వనరులు, ఇంకా ప్రభుత్వ గవర్నమెంట్ వస్తువులు, మనం ట్రైన్ ఎక్కాము, ఇంకేదైనా బస్సు ఎక్కాము, లేకపోతే మన పరిసరాలు ఎక్కడైనా ఎక్కి మనం వేస్ట్గా అలా చెత్త పడేయడం, ఇలా చెత్త పడేయడం, అంతా డిస్టర్బెన్స్ చేయడం, అలా మనం దేన్నైనా పాడు చేస్తే, వేస్ట్ చేస్తే ఆ నష్టం మనకే. మనం అలా క్లీన్లీగా ఉంచలేదు, అంతా చెత్త చేసాము అంటే గవర్నమెంట్ దానికి మళ్ళీ క్లీన్ చేయడానికి, దాన్ని సరి చేయడానికి గవర్నమెంట్కి చాలా డబ్బు పడుతుంది. మళ్ళీ వాళ్ళు ఆ ధనాన్ని ఎవరి మీద ఇస్తారు, ప్రజలపైనే కదా, ట్యాక్స్ రూపంలో మన నుంచే తీసుకుంటారు. అందుకే మనం మనదైనా వస్తువు, ప్రభుత్వాందైనా ఎవరిదైనా ఏ వస్తువైనా ఎంత వీలైతే అంత మనం పాడు చేయకుండా, వేస్ట్ చేయకుండా, అనవసరంగా వాడకుండా జాగ్రత్త పడితే మంచిది. అలా జాగ్రత్త పడుతుంది, నాది కాదులే పర్వాలేదు, ఎవరిదైనా ఇది గవర్నమెంట్ది కదా, ఇంకా ఫ్రీగా దొరికింది కదా, ఏదన్నా మనం వేస్ట్ చేసామనుకోండి, అప్పుడు ఆ చక్రం మళ్ళీ ఎటువైపు వస్తుంది, మన వైపు వస్తుంది. ఆ నష్టపరిహారం కూడా ఎవరు చెల్లించాలి, మనమే చెల్లించాలి. ఇప్పుడు ప్రభుత్వ వస్తువులు ఏమన్నా మనం పాడు చేసాము, వేస్ట్ చేసామనుకోండి, వాళ్ళు సరి చేయడానికైనా ఖర్చు అంతా ప్రజల మీదే ఇస్తారు, ట్యాక్స్ పడుతుంది. మరి ఆ ట్యాక్స్ ఎవరు పే చేయాలి, మళ్ళీ మన డబ్బుల నుంచే పే చేయాలి కదా. అందుకే ఏం చేయడానికి ముందైనా
కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. ఆలోచించి చేస్తే మనం వేస్ట్ చేయకుండా ఎంత పొదుపు చేస్తామో వేస్టేజ్ నుంచి బయటకు వస్తే అదేమవుతుంది, జమ అవుతుంది. జమ చేసుకున్నది ఏమవుతుంది, సమయానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఆలోచనల్ని వేస్ట్ చేయలేదు, బెస్ట్ చేసుకున్నాము. మరి ఆలోచనల్ని మనం బెస్ట్ చేసుకోవాలంటే మనకేం ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఎంత మనం మంచి విషయాలు వింటామో, మంచి అంటే పాజిటివ్ విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే పాజిటివ్. ఎంత మనం పాజిటివ్ విషయాలు వింటామో అప్పుడు మనకి వేస్ట్ బెస్ట్ మధ్య తేడా తెలుస్తుంది. దేని గురించి ఆలోచించాలి, దేని గురించి ఆలోచించకూడదు, ఈ మధ్య తేడా తెలిసినప్పుడు మనం మంచి మార్గంలో వెళ్ళగలిగితే అప్పుడు మన సంకల్పాలను పొదుపు చేసుకోగలిగితే ఏమవుతుందంటే మన ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, రోజంతా మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. వర్క్ చేసి మనం ఏమవుతాం, అలసిపోతాం. అంటే పనితో పాటు ఇంకేం చేస్తాము, ఆలోచనలు కూడా ఎక్కువ చేస్తాం. పని తక్కువ, ఆలోచన ఎక్కువ చేసామనుకోండి ఏమవుతుంది, మనము సాయంత్రం వరకే కాదు మధ్యాహ్నం వరకే మనలో ఎంత ఆలోచిస్తామో అంత శక్తి మనకు తెలియకుండా ఖర్చు అయిపోతుంది. మనకి శక్తి అవసరానికి మించి వాడితే ఏదైనా రిపేరింగే వస్తుంది కదా. ఏదైనా అవసరానికి తగ్గట్టు ఎంత వాడాలో అంత వాడితే బాగుంటుంది. అవసరానికి మించి మనం వాడితే ఏమవుతుంది, ఏ వస్తువైనా రిపేరింగ్ అవుతుంది, పని చేయదు, ఎక్కువ కాలం రాదు, దాని లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది. అందుకే మనం ఆలోచనలే కదా, మన చేతుల్లోనే ఉన్నాయి కదా, మనకు తెలియకుండానే అవి ఆ మిషనరీ అనేది రన్ అవుతూనే ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే ఏమవుతుంది, మన మీద మనకి అంటే ఇలాంటి సూక్ష్మ విషయాలపైన కూడా మనకి ఆలోచన వెళ్తుంది. ఫస్ట్ మనం ఆలోచనలు ఎప్పుడైతే మనలో ఆలోచనల్లో మనం బెస్ట్ చేసుకుంటామో, పాజిటివ్ ఆలోచనలు చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు స్థూలంగా అంటే సంకల్పాల్ని పొదుపు చేయగలిగిన వాళ్ళు కరెంటు, నీళ్లు, వాటరు, ప్రాకృతిక వనరులు, ప్రభుత్వ వస్తువులు అన్నిటిలో వేస్టేజ్ కాకుండా ఉంటుంది. అంటే మన లోపల ఎప్పుడైతే వేస్టేజ్ పోతుందో ఆటోమేటిక్గా బయట ప్రపంచంలో కూడా వేస్టేజ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు వేస్టేజ్ ఎలా ఉందంటే చూడండి, ఎక్కడైనా చెత్త పేరుకుందనుకోండి వేస్టేజ్, దాని నుంచి ఏమవుతుంది, బ్యాక్టీరియా, దోమలు, రకరకాల రోగాలు అవన్నీ వస్తాయి. అందుకే ఏం చేస్తారు, క్లీనింగ్ చేస్తారు. కానీ అలా మన మనసులో మనం ఏం చేస్తున్నాము, ఎవరైనా ఇల్లు క్లీన్ చేసి చెత్త బయట పడేస్తారా లేదా? కానీ మనము దానికి రివర్స్ ఏం చేస్తున్నాము, చెత్తని కలెక్ట్ చేసుకుని లోపల పెట్టుకుంటున్నాం. అంటే ఆల్రెడీ మనలో వ్యర్థం ఉంది, మనకు పనికొచ్చేవి పనికిరానివి ఆ విషయాలు, వీళ్ళ విషయాలు, వాళ్ళ విషయాలు అన్నీ కలెక్ట్ చేసుకుని వేస్టేజ్ అనేది మన మనసులో పెంచుకుంటున్నాం. ఎంత వేస్టేజ్ పెరుగుతుందో అంత మన మనసు భారంగా అవుతుంది. ఎంత మనసు భారంగా అవుతుందో ఎంత చెత్త పెరుగుతుందో ఏమవుతుంది, చెత్త ఎక్కడ ఎక్కువ ఉంటే దోమలు, బ్యాక్టీరియా అన్నీ ఎక్కువ, వైరస్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి కదా. దానివల్ల ఏమంటే రకరకాల వైరల్ ఫీవర్స్ అని రకరకాల జబ్బులు వస్తాయి. మరి మనసులో చెత్త ఎక్కువ పెరిగిపోతే మరి ఏమవుతుంది, మనసులో ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, మన సంకల్పాలు, మన థాట్సే మనల్ని దోమల్లా కుడుతుంటాయి. అప్పుడు మన ఆలోచనలు ఫాస్ట్ అయిపోతే రకరకాల శరీరానికి సంబంధించి ఎన్నో రకాల మానసిక రోగాలు లేదా శారీరక రోగాలు, ఎన్నో రోగాలు వస్తాయి. అందుకే మనం ఏం చేయాలి, చెత్తని ఎలా క్లీన్ చేసి బయటేస్తామో అలాగే మన మనసులో ఉన్న చెత్తను కూడా మనము క్లియర్ చేయడం, వేస్టేజ్ని కూడా క్లియర్ చేయడం నేర్చుకోవాలి. అలా క్లియర్ చేయకపోతే మనం చాలా నష్టం అయిపోతాం. మరి చూడండి, మనం జనరల్గా మన భారతదేశంలో ఏవో ఒక పండుగలు వస్తాయి. పండుగలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం అంతా ఇల్లంతా క్లీన్ చేసి ఇంట్లో ఏవైతే వేస్ట్ వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని తీసి పడేస్తాం. ఎప్పుడైతే మనం క్లీన్ చేసి ఇంట్లో ఉన్న వేస్ట్ వస్తువులన్నీ, అనవసరమైనవి, పనికిరానివన్నీ తీసేస్తే మన ఇల్లు ఎలా అనిపిస్తే, చాలా ఖాళీగా, శుభ్రంగా, నీట్గా, హ్యాపీగా అనిపిస్తుంది. అలానే మనం అంటే అప్పుడు మనం కనీసం పండగలకైనా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుంటాం, కానీ మన మనసును శుభ్రం చేసుకునే టైం దొరకట్లేదు కదా. మన మనసులో ఉన్న వేస్టేజ్ని క్లియర్ చేసుకునే విధానం మనకు రావట్లేదు. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో ఏమవుతుందంటే మన మనసులో చెత్తను ఎలా క్లియర్ చేసుకోవాలి. మనం ఏదో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు క్లియర్ చేసుకుంటే క్లియర్ అయ్యే చెత్త కాదు ఇది. అందుకే ఏం చేయాలి, ప్రతిరోజు మనం ఏం చేయాలి, మన మనసులో ఉన్న వేస్టేజ్ మనం క్లియర్ చేసుకోవాలి. అంటే జ్ఞానం ఎంత అర్థమవుతుందో జ్ఞానాన్ని ముందు పెట్టుకుని మనం ఏం ఆలోచిస్తున్నామో, ఇది రైటా రాంగా, దీనివల్ల ఏమవుతుంది, ఇలా ఆలోచిస్తే నాకు ఏం రిజల్ట్ వస్తుంది, నా మనసు భారంగా అవుతుందా, మనసు లైట్గా అవుతుందా, అలా మన జ్ఞానం ద్వారా మళ్ళీ మనం గమనించుకుని మన మనసులోని చెత్తని ఏం చేయాలి, వేస్టేజ్ని రోజు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఎంత మనం వేస్టేజ్ని క్లియర్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే క్వాలిటీ, మన ఆలోచనలో క్వాలిటీ వస్తుంది.
మన ఆలోచనలు క్వాలిటీగా ఉంటే మన జీవితంలో కూడా క్వాలిటీ వస్తుంది. అంటే జీవితం కూడా చాలా చాలా విలువైనదిగా అవుతుంది. ఎప్పుడు మన లైఫ్లో క్వాలిటీ వస్తుందో అప్పుడు మనం ప్రపంచంలో ఉన్న నెగిటివ్ను కూడా, ప్రపంచంలోని వేస్టేజ్ని కూడా క్లియర్ చేయగలుగుతాం. దానికోసం ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా చాలా అవసరం. దాంతోపాటు చూడండి, ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు, 1 ఇయర్ కష్టపడతారు. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అందరూ ఎగ్జామ్స్ రాస్తారు. ఎగ్జామ్స్ అంటే 1 ఇయర్ చదువుకుని వాళ్ళు ఇయర్ లాస్ట్లో ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు. ఆ ఎగ్జామ్లో వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, పాస్ ఫెయిల్. ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారనుకోండి, అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతుంది, సంవత్సర సమయం నష్టపోయినట్టే కదా. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మరి 1 సంవత్సర కాలం నష్టపోతే ఏమవుతుంది? టైం వేస్ట్ చేశారు, సమయాన్ని వేస్ట్ చేశారు, చదువుకోలేదు. అప్పుడు 1 ఇయర్ వేస్ట్ అయితే వాళ్ళు ఏమవుతారు? 1 ఇయర్ వెనకబడిపోతారు. వేస్ట్ చేసిన వాళ్ళు ఏమవుతారు? వెనక్కి వెళ్ళిపోతారు, ముందుకు వెళ్ళలేరు. ఎవరైతే వేస్ట్ని బెస్ట్ చేస్తారో వాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్తారు. ఎవరైతే వేస్ట్ చేస్తారో వాళ్ళు ఏమవుతారు? లైఫ్లో వెనక్కి వెళ్ళిపోతారు. మరి లైఫ్లో వెనక్కి వెళ్ళి 1 ఇయర్ వెనక్కి వెళ్ళారనుకోండి, ఎన్ని లాస్ ఉంటాయి? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫీ కట్టాలి. ఆ 1 ఇయర్ ఫీజు కట్టాం, ఆ డబ్బులు వేస్ట్ అయినట్టే, సమయము వేస్ట్ అయినట్టే. మళ్ళీ మనం చదువుకున్న శ్రమ, మనం ఏదో కష్టపడి ఉంటాం, కొంచెం చదువు ఉంటాం, ఏం చేసాం, ఆ బుక్స్ అన్నీ అలా వేస్టేజ్. అంటే ఒక్క చిన్న దాంతో మనలో డోంట్ కేర్ నేచర్ ఉంది, నెగ్లెక్ట్ చేసే నేచర్ ఉంది. అలా చిన్న వాటితో ఏమవుతుందంటే వేస్టేజ్ ఎక్కువయ్యి మన లైఫ్లో వెనక్కి వెళ్తున్నాం, ముందుకు వెళ్ళట్లేదు. మనం జనరల్గా ఏమనుకుంటామంటే సైంటిఫిక్గా చాలా డెవలప్ అయ్యాము, ముందుకు వెళ్తున్నామని మనిషి అనుకుంటున్నాడు. కానీ ముందుకు వెళ్తున్నాడా, వెనక్కి వెళ్తున్నాడా గమనించుకోవాలి. మనం ఎలా మనం ఇప్పుడు ఈ కాలంలో మన మనసులో కాదు, ప్రపంచంలో కాదు, అన్నిట్లో వ్యర్థం అనేది ఎక్కువ అవుతుంది, వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. ఎంత మనం వేస్టేజ్ ఎక్కువైతే మనిషి భారం అవుతాడు. మనిషి భారం అయితే, ఇప్పుడు మనిషి తేలిగ్గా ఉంటే నడవడం ఈజీగా ఉంటుంది. బరువులు మోసుకుని నడవాలంటే చాలా కష్టం అవుతుంది కదా. అందుకే ఏమైతే మన జీవిత కాలం అనేది తగ్గిపోతుంది. మనిషి ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్తున్నాడు. మనం వెనక్కి వెళ్ళకుండా మన లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మనకి ఏముండాలి? ఆధ్యాత్మిక జ్ఞానం, యోగం. అంటే ఎంత మనం జ్ఞానాన్ని అర్థం చేసుకుని బుద్ధి భగవంతుడితో కనెక్ట్ చేస్తూ ఉంటామో అప్పుడు మనలో వేస్టేజ్, ఫస్ట్ సంకల్పాల్లో వేస్టేజ్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు సమయం కూడా సేవ్ అవుతుంది. సమయాన్ని కూడా మనం సేవ్ చేసుకోగలుగుతాం. సమయం, శక్తి అన్నీ సేవ్ అవుతాయి. అంటే వేస్ట్ నుంచి బెస్ట్. మనం వేస్ట్ నుంచి బెస్ట్ చేసుకోగలిగితే మనిషిలో అవగుణాలు పోయి గుణాలు వస్తాయి. వేస్టేజ్ ఉంటే ఏమవుతుంది? బ్యాక్టీరియా, దోమలు, ఈగలు వచ్చినట్టు మన ఆలోచనలో వేస్టేజ్ అంటే వికారాలు, ఈర్ష, ద్వేషం, ఇవన్నీ ఏంటి? వేస్టేజ్. ఈర్ష, ద్వేషం అంటే అవగుణాలు వస్తాయి. అవగుణాలతో మనిషి ఎలా ఉంటాడు? రాక్షసుల్లా అయిపోతాడు. అంటే తను బాధపడతాడు, ఇతరులకు కూడా దుఃఖాన్ని ఇస్తాడు. తను సుఖంగా ఉండలేడు, ఎవరిని సుఖంగా ఉంచలేడు. ఎప్పుడైతే మన ఆలోచనలో వేస్టేజ్ అనేది పోతుంది, నెగిటివిటీ అనేది పోతుంది, అప్పుడు మనసు తేలిగ్గా అవుతుంది. అప్పుడు మన మనసులో శాంతి, సుఖం, ప్రేమ అన్ని పాజిటివ్ గుణాలు వస్తాయి. అప్పుడు మనిషి ఎలా ఉన్నతంగా తయారవుతాడు, ఉత్తమంగా అవుతాడు. చూడు, వేస్ట్ నుంచి మనం దాని క్రాఫ్ట్, ఆ వస్తువులు తయారు చేస్తే అది వేస్ట్ వస్తువు అనిపిస్తుంది. ఎక్కడన్నా మనం దాన్ని ఇంట్లో డెకరేషన్ పెట్టుకుంటే చూడడానికి ఎంత అందంగా అనిపిస్తుంది. అది ఆ వేస్ట్ నుంచి తయారైన దాన్ని కూడా తెలియదు కదా. మరి ఆ ఒక్క చిన్న వస్తువులు, ఏదో వాడి పడేసిన బట్టలు, కాగితాలు, వాటి నుంచే మనం అంత అందమైన క్రాఫ్ట్ తయారు చేయగలిగినప్పుడు మరి మనలో ఉన్న వేస్టేజ్ మనం కంట్రోల్ చేసుకుంటే మనం ఎంత అందంగా తయారవుతాం, అంటే మన లైఫ్ ఎంత మంచిగా తయారవుతుంది. అంటే మనం 10 మందికి నేర్పించే విధంగా, మార్గదర్శనం చేసే విధంగా మన లైఫ్ని తయారు చేసుకోగలుగుతాం. అయితే మనం ఈ స్థూలమైన వస్తువులతో పాటు సూక్ష్మమైన విషయాలు, సూక్ష్మం అంటే ఏంటి? మన సమయం, సంకల్పం, శక్తి, వీటన్నిటిపైన కూడా శ్రద్ధ వహించి ఫస్ట్ అంటే రోజు మనం కొంచెం టైం మన కోసం మనం కేటాయించుకుని మన మనసులో ఎంత వేస్టేజ్ ఉంది, ఎంత జామ్ అవుతుంది, ట్రాఫిక్ క్లియర్ చేస్తారు కదా, అలాగే మన ఆలోచన కూడా క్లియర్ చేసుకోవాలి. సో రోజంతట్లో ఒకసారి నైట్ టైం చేయండి. దాంతోపాటు మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మనలో ఉన్న వేస్టేజ్ మనం క్లియర్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఏదైనా పని మనం పెండింగ్ పెట్టామనుకోండి, అది పేరుకుని ఎక్కువైపోతుంది పని. కొంచెం చేసుకుంటే చూడండి, పిల్లలు ఇప్పుడు చదువుతారు, వాళ్ళు ఏ రోజు లెసన్ ఆ రోజు చదువుకుంటేనేమో ఎగ్జామ్ వరకు అంతేం కంగారు అనిపించదు. ఈజీగా చదువుకుంటారు, ఈజీగా ప్రిపేర్ అయిపోతారు, పాస్ అయిపోతారు. కానీ వాళ్ళు పోస్ట్పోన్ చేశారనుకో, చదువుదాం ఒక్కసారి 10 లెసన్లు చదవాలంటే కాదు, చదివినా కానీ వాళ్ళకి గుర్తుండదు, మళ్ళీ మర్చిపోతారు. ఏ చదవాలి ఏ చదవకూడదు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అలాగే మన లైఫ్లో కూడా మనం చూద్దాం అని వదిలేస్తే ఏ పని కాదు.
అందుకే మనం సంకల్పం చేయాలి, దాన్ని ప్రాక్టికల్గా తీసుకురావాలి. అందుకే మనం కర్మ చేస్తూ ఏం చేస్తున్నా కానీ మన మనసు పైన మన అటెన్షన్ పెట్టి మన ఆలోచనల్ని క్లియర్, అన్నెసరీ జరిగిపోయిన విషయాలు, ఏమవుతుంది, ఎలా అవుతుంది, అక్కడ విషయాలు, ఇక్కడ విషయాలు, మనం వెళ్తున్నాం రోడ్డు మీద, ఏదైనా మనం మ్యాటర్ చూసాము, దానికి ఆ మ్యాటర్ మనకి కనెక్షన్ లేదు అయినా కానీ మనం అనవసరంగా ఆలోచించి మన మనసుని భారంగా చేస్తాం. అది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, అలా ఆ మ్యాటర్స్లో వెళ్ళిపోతాం. అలా మన మనసుని ఎటు వెళ్ళనీయకుండా ఉంచుకోవాలి అంటే మధ్యలో దాన్ని గమనించుకోవాలి. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఎంతవరకు రైట్, ఇది ఓకేనా. ఎందుకంటే ఏది చేసినా మనం ఏం చేస్తామో ఆ ఫలితం ఎవరు అనుభవించాలి, ఎవరికంటే ముందు ఫస్ట్ మనమే అనుభవించాలి, ఆ ఫలితాన్ని మనమే తీసుకోవాలి. కాబట్టి అందుకని ఒక్కసారి గమనించుకుంటూ ఉండాలి. మరి నేను ఏం ఆలోచిస్తున్నాను, ఇది రైటా రాంగా, వేస్టా, నెసరీనా అన్నెసరీనా. ఇలా మనం వర్క్ చేసుకుంటూ కూడా మధ్యలో మన పైన మనం అటెన్షన్ పెట్టుకుంటే మన సంకల్పాల్లో వేస్టేజ్ని తగ్గించుకోగలుగుతాం. మన సంకల్పాల్లో వేస్టేజ్ని తగ్గించుకుంటే, అలా తగ్గించుకుంటూ వెళ్తే మనం సూక్ష్మంగా ఏదైతే చేస్తామో, ఇంటర్నల్గా ఏ విషయం మీద శ్రద్ధ పెడతామో ఎక్స్టర్నల్గా మనకి ఆటోమేటిక్గా సంస్కారం అయిపోతుంది. మనం ఏ వస్తువుని, ఎవరి సమయాన్ని కూడా వేస్ట్ చేయము. ఒకరి సమయాన్ని వేస్ట్ చేయడం కూడా తప్పే కదా. మనం ఎప్పుడైతే మనం వేస్ట్ని బెస్ట్ చేసుకోగలుగుతామో ఇంకొకరి సమయాన్ని కూడా మనం వేస్ట్ని బెస్ట్ చేయగలుగుతాం. అలా మనలోన వేస్టేజ్ని క్లియర్ చేసుకొని ఈ ప్రపంచంలో ఉన్న వేస్టేజ్ని కూడా క్లియర్ చేసి ఈ ప్రపంచాన్ని కూడా అందంగా తయారు చేసే బాధ్యత మనపైనే ఉంది. అందుకని ఆధ్యాత్మిక జ్ఞానం, యోగం, ఈ రెండింటిని మన లైఫ్లో కొంచెం టైం ఇచ్చి ఆ జ్ఞానంతో కనెక్ట్ అయ్యి మనలోని వేస్టేజ్ క్లియర్ చేసుకుని మన లైఫ్ని సుఖశాంతులతో సంతోషంగా ఆనందంగా ఉండే విధంగా తయారు చేసుకుందాం. ఏది తయారు చేసుకోవాలన్నా, ఏది చేయాలన్నా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మన జీవితాన్ని మనమే తయారు చేసుకుని వేస్ట్ నుంచి బెస్ట్గా తయారు చేసుకోవాలి. ఈరోజు మనం మానసా కార్యక్రమంలో వేస్ట్ నుంచి బెస్ట్ అంటే వ్యర్థం నుంచి ఉన్నతంగా మన జీవితాన్ని ఎలా తయారు చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కొన్ని విషయాలతో కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.